దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. మంచి మనం 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? చూస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మంచిది. మీరు వాక్యం చెప్పేటప్పుడు దయచేసి బైబిల్ తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వాక్యాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తాం. 10 నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం. యూదాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? యూదాలో ఒకటే కదా.
14-15 చదవండి. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానుకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇదిగో అందరికీ తీర్పు తీర్చడం వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటన్నింటిని గురించి వారిని ఒప్పించుటను ప్రభువు తన వేవేద పరిశుద్ధ పరివారముతో దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. హల్లెలూయా. ఈరోజు ఈ కడవర దినాల్లో సంఘానికి ఇప్పటి వరకు మనం చాలా ప్రసంగాలు విన్నాం. విశ్వాసులుగా చాలా మంది జీవితాలు ఏంటంటే దేవుడు ఎవరైనా కూడా దేని కోరుకుంటారంటే ఎక్కువగా సంఘంలో ఎక్కువగా ఏ బోధన ఇష్టపడతారు? ప్రాస్పరిటీ అంటే ఆశీర్వాదం. ప్రాస్పరిటీ అనేది ఆశీర్వాదం. దాని గురించి ఎక్కువగా వినడానికి దేవుడు మమ్మల్ని బాగా దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా కుటుంబాన్ని గొప్ప స్థితిలో పెట్టాలి అనుకుంటారు. ఇటువంటి వాక్యాలు వినడానికి చాలా మంది ఇష్టపడతా ఉంటారు. కానీ ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడా? అయితే మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదం కొరకే మనం బ్రతకూడదు. క్రైస్తవ జీవితం అంటే ఒక ఆశీర్వాదంతో ముడిపడి ఉందా? క్రైస్తవం అంటే ఒక ఆశీర్వాదం మాత్రమే కాదండి. క్రైస్తవ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు లెక్కించి రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి కాల సమయంలో కొన్నింటిని మీ ముందు పెట్టాలని ఆశపడతాను. మనం పోయిన వారం ఎవరెవరి గురించి మనం ధ్యానం చేసాము? ఎవరెవరి గురించి? ఏలియా గురించి, అలాగే మోషే గురించి కూడా నేను వాక్యాన్ని చెప్పడం జరిగింది. అయితే వారి గురించి ఇక్కడ సాక్షులు చెప్తున్నారు. ఎవరు? ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా ఎవరి గురించి సాక్షులు చెప్తున్నాడు? ఎవరి గురించి? ఎవరైతే పరలోకము నుండి దేవుడు ఇద్దరు సాక్షులను భూమి మీదకి పంపిస్తానని చెప్పాడో వారి గురించి హానోకు కూడా ఏమని సాక్షి చెప్తున్నాడండి? ఏమని చెప్తున్నాడు? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలా వస్తున్నాడండి? ఎలా వారిని పంపించబోతున్నాడంట? ఎవరికైనా బోరింగ్గా ఉందా? బోర్ పడుతుందా? బోర్ పట్టగలుగుతా? దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలా పంపించబోతున్నాడంట? వేవేల పరిశుద్ధుల పరివారంతో దేవుడు ఏం చేస్తున్నాడండి? పంపిస్తున్నాడు. మనం మొదటగా చెప్తున్నాం. కొంతమంది ఏరియా అన్నారు, కొంతమంది మోషన్ దాని గురించి మీకు వాక్యము ద్వారా నేను మీకు అవన్నీ కూడా చూపించడం జరిగింది. అయితే మరికొంతమంది బైబిల్ పండితుల యొక్క ఆలోచన ఏంటంటే ఏరియా దానితో పాటు కూడా ఎవరు రాబోతున్నారు? హానోకు కూడా ఈ భూమి మీదకి వేవేల పరిశుద్ధుల పరివారంలో రాబోతా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 16:27 ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 16:27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున ఎప్పుడంట? ఎప్పుడు? ఆయన వస్తున్నప్పుడు, ఆయన రాబోతున్నాడని చెప్తా ఉన్నాడు. అనేక మంది భక్తులు ప్రవచిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రవక్తలు ఎత్తి పట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో వాక్యాలు మనం వింటా ఉన్నాం. ఎన్నో కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు చెప్తున్నాడు, ఇలా మనిషి
కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున. ఈరోజు గమనించాలి, ప్రతి వారు చేసిన దానికి ప్రతిఫలం ఉన్నదా లేదా? దేవుడు అంటున్నాడు కదా, ఆయన రాబోతున్నాడు, ఆయన ప్రతి వారి క్రియల చొప్పున. నువ్వు మంచి క్రియలు చేసినా, చెడ్డ క్రియలు చేసినా, నువ్వు ఎలాంటి జీవితం జీవించినా ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడు? ఫలము ఖచ్చితంగా నీ కొరకు నేను ఉంచి ఉన్నాను, సిద్ధపరిచి ఉన్నాను అన్నాడు. నువ్వు ఏమి చేసినా కూడా దేవుని కొరకు నువ్వు ఏ పనైనా చేయి, ప్రతిఫలం ఈ భూలోకంలో నీకు లేకపోవచ్చు. హల్లెలూయా. నువ్వు చేసే పని ఎవరు కూడా గుర్తించలేకపోవచ్చు. నువ్వు చేసే ప్రతి దానికి కూడా ప్రభు అంటున్నాడు, వారి వారి క్రియల చొప్పున నేను వారికి ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ భూమి మీద మనుషులు ఇచ్చే ఫలము తాత్కాలికమైంది, అవునా కదండి? ఈరోజు బాగా చేస్తామని చెప్పి పొగుడుతారు, రేపు వెనకాల ఏమంటారు? ఏమంటారో మనం బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగుగా. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై. ఎవరు మహిమ కలిగిన దేవుడు అండి? తండ్రి అయిన దేవుడు మహిమ గలవాడు. ఆయన తన ఒక్కగానొక్క కుమారుడు నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు. నీవు ఈ భూమి మీద చేసే ప్రతి పనికి ఎవరి ద్వారా నీకు ఫలం రాబోతా ఉంది? ఎవరి ద్వారా అండి? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన కుమారుడైన యేసుక్రీస్తును వేవేల దూతలతో ఆయన నిన్ను ఎదుర్కోవడానికి, నీ క్రియల చొప్పున నీకు జీవితం ఇవ్వడానికి ఆయన సిద్ధపడి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. మహిమ ఎవరికి రావాలంటే తండ్రి అయిన దేవునికి. అందుకే ఎబ్రిల్ గారు అంటారు, పౌలు గారు ఎబ్రిల్ రాసిన పత్రికలో అంటాడు 11వ అధ్యాయం 5-6 వచనం. అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6. విశ్వాసమును బట్టి మరణము చూడకున్నట్లు అతడు కొనిపోబడక మునుపు దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం సాక్ష్యం పొందాడండి? దేవునికి ఇష్టడైనని. ఎప్పుడంట? కొనిపోబడక ముందు. అంటే తాను భూమి మీద జీవించినప్పుడు ఇంచుమించు 75 సంవత్సరాల వరకు తనకు రక్షణ లేదు, మారు మనసు లేదు, దేవునితో నడిచిన అనుభవం తన జీవితంలో లేదు. కానీ 300 సంవత్సరాలు దేవునితో ఏం చేస్తా ఉన్నాడు? ఇష్టడుగా జీవించాడు. 75 సంవత్సరాలు తన జీవితం వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు తనలోనికి తనతో తను దర్శించాడో తను ఏం చేస్తున్నాడండి? దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు. దేవుడికి ఇష్టమైన పనులు చేస్తా ఉన్నాడు. అందుకనే ఇక్కడ హానోకు గురించి కూడా ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడితో ప్రతి బిడ్డకు నడిచే అనుభవము. చాలా మంది దేవుడితో నడుస్తున్నారు అనుకున్నారు, కానీ సరైన విధానంలో నీవు నడిచే ఆ జీవితం ఎవరు సాక్ష్యం చెప్పాలి? ఎవరు చెప్పాలి? నీకు నీవు చెప్పుకుంటే సరిపోదా? సరిపోదా? ఇక్కడ హానోకు గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? దేవుడు సాక్ష్యం చెప్తాడు. 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు అందువలన అతడు లోకం మీద న్యాయస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు దేవుడు అనేక పర్యాయములు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే మనం దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతున్నామా లేదా? అందుకే దానియేలు కూడా చూద్దాం ఒకసారి. దానియేలు 7వ అధ్యాయము 9-10 వచనాలు చదివిద్దాం. దానియేలు గ్రంథం
వంటి ప్రవాహము ఆయన నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు నుండి కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజు నువ్వు చేసే ప్రతి దానికి ఏమైందా తీర్పు. ఆయన ఏం చేస్తానండి? తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబోతాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన కపట సింహాసనం మీద ఆయన వస్త్రం ఎలా ఉందండి? హిమముడి తగదగా మెరుస్తాను. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెలు బొచ్చులే తగులుగా ఉంటుంది. ఆయన సింహాసనం ఎలా ఉందండి? అగ్ని జ్వాలలోనే మండుచుంది. దాని చక్రములు అగ్ని వలె, అగ్ని వంటి ప్రవాహం ఆయన నుండి ప్రవహించుచున్నదట. వేవేల మంది ఆయనకు పరిచారకులుగా ఉన్నారు. వేవేల మంది మనుషులు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఆయన యందు నిలబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును. ఈరోజు భక్తిహీనులైన పాపులు నాకు విరోధంగా చెప్పిన కఠిన మాటలన్నింటినీ గురించి వారిని ఒప్పించడానికి ఏం చేస్తాడంటే దేవుడు వేవేల పరివారంతో అన్నాడు. మనం చదువుకున్న యూదా పత్రిక మరలా అవుతాం సార్. యూదా పత్రిక మరొకసారి యూదాలను చూద్దాం సార్. రండి ఒకసారి యూదా పత్రిక తిందాం, చూద్దాం. అక్కడ 16 నుండి 21 వరకు వారు తమ దురాలోచన చొప్పున నడుచుచు లాభ నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించు వారు పెట్టినారు. వారి నోరు దంభమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనులైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ప్రకృతి సంబంధులు ఆత్మదేవాలయ నుండి భేదము కలలు చేస్తున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద ఈ మాటలు అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. ఎందులో ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవాంతమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకోవచ్చు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనుడి. ఇంకా సందేహపడి వారి మీద కనికరము చూపుడి. అగ్నిలోకి లాగినట్టు కొందరు రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకోవచ్చు. భయముతో కొందరిని దేవుని స్తోత్రం కలుగును పెట్టారా? ఏలియా ధర్మశాస్త్ర యుగంలోనికి అక్కడ సాదృశ్యంగా ఉన్నాడు. హానోకు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే మనస్సాక్షిని నొప్పించే స్థితిలో అతడు సాదృశ్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి? వారు తమ దురాలోచన చొప్పున దురాశల చొప్పున నడుచుకోవచ్చు. తమ లాభం నిమిత్తము మనుషులను కొనియాడొచ్చు. ఇక్కడ మనుషులను కొనియాడొచ్చు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎటు తెలుసా? మనుషులు ఏం చేస్తారండి? పొగుడుతా ఉన్నారు. ఈరోజు చాలా మంది ఎలాంటి భక్తి చేస్తున్నారండి? మనుషులను పొగిడే భక్తి చేస్తున్నారు. మనుషులను కాపాడడానికి, మనుషులను హెచ్చరించడానికి, మనుషుల ముందు ఏదో లాభాన్ని పొందుకోవడానికి ఇక్కడ చెప్పాడు దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారులో తమ గతిని గురించి నిందించు వారై ఉన్నారు. వారు నోరు ఎలా మాట్లాడుతున్నారండి? డంబముగా. అయితే ప్రియులారా చెప్తాను, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాలోచన చొప్పున నడవక కింద అంటున్నాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనమేమవాలి
నువ్వు అనుకోవచ్చు ఈరోజు చాలా మంది హృదయాల్లో ఉన్న ఆలోచన ఏంటంటే ఆయన రాకడ అనేది ఇప్పట్లో రాదు కదా. ఇలా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటా ఉన్నారు. ఎంతో మంది దైవ సేవకులు ఎంతో మంది ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం, వింటా ఉన్నాం. ఎప్పటి నుంచో చెప్తున్నారు యేసయ్య వస్తాడు 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 వస్తాడు. ఎక్కడొచ్చాడు? ఇప్పుడు నా వయసు దగ్గర 50 సంవత్సరాలు, నా వయసు 70 సంవత్సరాలు, నా వయసు 60 సంవత్సరాలు, నా వయసు 50 సంవత్సరాలు. వచ్చాడా? రాలేదు. 50 సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభు నమ్ముకొని, 50 సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభు నమ్ముకొని. ఎన్నో వాక్యాలు నేను వింటా ఉన్నాను, కానీ ఎప్పుడు వచ్చాడండి ఆయన అని చెప్పి ఈరోజు చాలా మంది వారి రక్షణను ఏం చేస్తున్నారండి? డంబమైన మాటలు పలుకుచు, ఇంకేం చేస్తున్నారు? ప్రియులారా, అంత్యకాలము తమ భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచుకోవచ్చు పరిహాసము చేస్తా ఉన్నారట. పరిహాసం. ఇంకేమంటున్నాడు? అట్టి వారు ఎవరంటండి? ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారై ఉండి ఏ కథ చేస్తున్నారట? ఏమి లేదంట వాళ్ళలో. ఈ మాటలు మాట్లాడే వారి హృదయాల్లో ఏమి లేదు? దేవుని ఆత్మ లేదండి. ఏ ఆత్మ పనిచేస్తుంది? ప్రకృతి సంబంధమైన ఆత్మ. ప్రకృతి సంబంధమైన ఆత్మ చేత ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? నడిపించబడుతూ వ్యాధములు కలగజేస్తున్నారు. ఇంకేమంటున్నాడు? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. ఎందులో మనం ప్రార్థన చేయాలంట? నిన్ను ఏదైతే దురాశల చొప్పున నడిపిస్తుందో, ప్రకృతి సంబంధమైన ఆత్మ చేత ఏ సాధారణంగా నేను నడిపిస్తా ఉన్నాడో, ఏ డంబమైన మాటలు పలుకుచు భేదాలను కలగజేయడానికి సాధారణంగా నేను వాడుకుంటున్నాడు, దానంతటి విషయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మలు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ఈ రోజు మనం నడిపించబడాల్సింది మన ఆత్మ చేత కాదండి. ఎవరి ఆత్మ చేత? పరిశుద్ధాత్మ చేత నడిపించబడదు కాక. ప్రకృతి సంబంధమైన ఆత్మ చేత నడిపించబడే జీవితం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కూడా వారు న్యాయాన్ని స్వీకరించరు, న్యాయమును స్వీకరించరు. ప్రకృతి సంబంధమైన ఆత్మ ఎప్పుడు కూడా మనుషులు ఏం చేస్తుందంటే పక్క ద్రోవ పట్టిస్తూ ఉంటుంది. నిజాన్ని గ్రహించేటట్టుగా అది వారిని నడిపించదు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే నడిపించబడతారో, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నడిపించబడతారో, వారు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తారంట. ఇంకేమంటున్నాడు? నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు. ఎందులో మనం నిలబడాలి? దేవుని ప్రేమలో. దేవుని ప్రేమలో మనము కాచుకొని సందేహ పడువారి మీద మనం ఏం కలిగి ఉండాలి? ఎవరైతే సందేహపడుతున్నారో, ఎవరైతే మరి అపనమ్మకంతో ఉంటా ఉన్నారో, అవిశ్వాసంతో ఉంటా ఉన్నారో, అట్టి వారి విషయంలో ఏమాలి? సనుగుకోకూడదు, నొచ్చుకోకూడదు, వారు తృణీకరింపకూడదు. కానీ వారి కొరకు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో వారికి లేఖనాల గురించిన సత్యము పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచినట్టు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కనికరం అంటే అదే. దేవుని స్తోత్రం కలుగుతుంది. వారిని తోసివేయకూడదు, కానీ వారు అపవిత్రతలో వెళ్ళిపోతూ వారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోని స్థితిలో వారు ఉంటా ఉన్నారు కనుక వారిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా కనికరం కలిగి ప్రార్థన చేయాలి. నేను ఆ కనికరం ఉంటాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. 9వ కీర్తన 7-8 వచనాలు కూడా చదివితే, 9వ కీర్తన 7-8 వచనాలు ఒకసారి. 9వ కీర్తన. న్యాయము తీర్చుటకు ఆయన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమును తీర్పు
హల్లెలూయా. దేవుడు చేసే పని చూడండి ఎలా ఉంటుంది. ఆయన ఎలా చేస్తాడండి? ఆయన లోకానికి ఏ విధంగా తీర్చిపోతున్నాడండి? నీతిని బట్టి. ఆయన నీతిని బట్టి లోకానికి ఏం చేయబోతున్నాడు? ఇంకేమంటున్నాడు? యథార్థత బట్టి ప్రజలకు న్యాయము, నలిగిన వారికి తన మహాదుర్గములు, ఆపత్కారులు వారికి మహాదుర్గములు. దేవునికి స్తోత్రం కలుగును. నలిగిన వారికి మన దేవుడు ఎలా అంటున్నాడంట? మహాదుర్గముగా ఉండే దేవుడు. హల్లెలూయా. అందుకేనండి ప్రభువుకి మంచి పేరు, అనుకున్న గొప్ప పేరు ఏంటంటే చిన్న బిడ్డల మూలముగా ఒక దుర్గాన్ని, ఒక స్తుతుల దుర్గాన్ని ఆయన మనందరినీ కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఆయన చిన్న బిడ్డలతో పోలుస్తా ఉన్నాడు. అందుగా దేవుని దృష్టికి మనం ఎప్పుడు కూడా ఎలా కనబడుతున్నామంటే చిన్న పిల్లలు. అందుకే చూడండి, ఒక తల్లి తన బిడ్డ ఏదైనా పొరపాటు చేశాడు అనుకోండి, వీడు నా కొడుకు కాదు, వీడు నా కూతురు కాదు అని చెప్పి కన్న పేరు తన కొడుకుని కానీ కుమార్తెను కానీ బయట నెట్టేస్తుందా? నెట్టేయడు. ఎన్ని పొరపాట్లు చేయని, ఎన్ని తప్పిదాలు చేయని ఏం చేస్తుందంటే తన కొడుకును ఏదైనా చిన్న సమస్య రాగానే ఆవిడ ఎంత నాశనం చేయని జీవితాన్ని, డబ్బుని ఎంత నాశనం చేయని, నీకున్న పేరు ప్రఖ్యాతిని ఎంత పాడు చేయని, వాడికి ఏదైనా రోగం వచ్చినా, బలహీనత వచ్చినా, బాగోపోయినా తల్లి మనసు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అల్లాడిపోతుంది. ఎందుకు? కన్న పేరు కాదు. మరి యేసుక్రీస్తు కూడా ఆయన మనల్ని కన్నాడండి. దేవుని స్తోత్రం. మనం నాశనంలోకి వెళ్ళకూడదనే దేవుడికి ఇన్ని అవకాశాలు మనకు ఇస్తున్నాడు. ఈరోజు చాలా మంది ఏమనుకున్నారంటే, ఇదిగో నేను ఇంకా చావలేదు కదా, నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా అని చెప్పి చాలా మంది ఏమనుకుంటారంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంట తన దేవుని సేవకుల చేత అనేక పర్యాయములు వారు త్రోవ తప్పిపోతూ వారు దూరం అయిపోతున్నప్పుడు ఇలా హానోకు వలె, హానోకు లాంటి ప్రవక్తలను, ఏలియా లాంటి ప్రవక్తలను, మోషే లాంటి ప్రవక్తలను, దానియేలు లాంటి గొప్ప ప్రార్థనాపరుల యొక్క మాటలను పరిశుద్ధాత్మ దేవుడు అనేక పర్యాయాలు జ్ఞాపకం చేస్తా ఉంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క హెచ్చరిక మాటలను పక్కన పెట్టేసేసి పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేకను పట్టుకొని ఏం చేస్తున్నారు? నులిని ఏం చేస్తున్నారు? చంపేసి అవసరం అనేది చాలా మంది చూపిస్తున్నారు. హెచ్చరిక. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యం చేస్తున్నప్పుడంట మన జీవితాల్లో ఎట్లాంటి మార్పు లేదో ఇక ఆ దినాల్లో కూడా మనకి ఇప్పుడు రాని మార్పు అప్పుడు కూడా రానే రా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎన్నెన్నో మాటల చేత నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఎన్నో సార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల చాలు చేసుకుని ఆయన గురించి అనేక అవకాశాలు ఆయన కల్పిస్తూ దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటే ఆ హెచ్చరిక మాటలు మనకి ఏం కల్పిస్తా ఉన్నాయి? ఏం కల్పిస్తున్నాయండి? పరిహాసములు కల్పిస్తున్నాయని ఇక్కడే చెప్పాడు మాట్లాడుకున్న వాక్యం. ఆ మాటలు ఎలా ఉంటున్నాయంటే చాలా మందికి పరిహాసములాగా కనబడతా ఉన్నాయి. పరిహాసం చేస్తా ఉన్నారు ఆ మాటల్ని, ఆ హెచ్చరిక కలిగిన మాటల్ని, ఆ ఒప్పుకోలు మాటల్ని చాలా మంది ఏం చేస్తారంటే పరిహాసం చేస్తా ఉన్నారు. ఇదిగో మేము ఇన్ని సంవత్సరాల నుండి వింటున్నాము, ఇన్ని సంవత్సరాల నుండి చెప్తా ఉన్నారు చాలా మంది, ఆయన ఎక్కడొచ్చాడండి, ఆయన రాడు అని చెప్పి ఈరోజు చాలా మంది ఏం చేస్తారంట దేవుని యొక్క మాటలు ఆ పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరికలు తీసుకోక పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పక్కన పెట్టే స్థితిలో చాలా మంది జీవిస్తున్నారంట. ఒకరోజు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు దేవుడికి ఇచ్చిన ఈ అనుకూలమైన సమయాన్ని,
ఈ అవకాశాన్ని ఒకసారి నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు అనుకోండి, ఆ రోజు ఆ యొక్క శ్రమకాలంలో, ఆ రాత్రి సమయంలో సంఘముతో పాటు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడతాడు. హలో, సంఘముతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? ఎత్తబడతాడు. ఇక్కడ ఎవరు నిన్ను రక్షణలో నడిపించడానికి, నిన్ను హెచ్చరించడానికి, నిన్ను నిత్యరాజ్యంలోనికి తీసుకోవడానికి ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఉంటారు. ఇప్పుడు మా మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన వరకు పంపించాడు ఆయన? ఎందుకండి? మనం ఆదరింపబడాలని, మనం విడిపించబడాలని, ఆయన రాకడ కొరకు మనమందరం కూడా ఎత్తబడాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షి ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యం ద్వారా ఒప్పింపజేస్తాం. ఆ ఒప్పింపజేస్తున్నప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని గుర్తును నీవు నులిమి అతను చంపేసేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి కాదు. ఇష్టానుసారంగా జీవించడానికి కాదండి, మనం ఈ లోకంలో పంపించాలి. మనమందరం కూడా దేవుని రాజ్యంలో సాక్షులు. చూడండి, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం, మీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభమును నయ్యున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. మీరు ఇప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయాన్ని గమనిస్తే 2 సాక్షులు భూమి మీదకు ఎప్పుడు పంపబడతారంటే అంత్యక్రీస్తు రాజ్య స్థాపన అయిన వెంటనే సంఘము ఎత్తబడదు. సంఘము ఎత్తబడిన తర్వాత విడవబడిన సంఘానికి 7 ఏళ్ళు శ్రమకాలం చెప్పాను. అబద్ధ ప్రవక్త అనేకమైన సూచక క్రియలను చేస్తూ ప్రజలు ఏం చేస్తాడు? వాడు మోసము చేస్తూ అంత్యక్రీస్తు మెస్సయ అని ఒప్పించే ప్రయత్నం ప్రజల్లో చేస్తాడు. అంత్యక్రీస్తు యూదులను తానే మెస్సయని నమ్మించడానికి వాడు దేవాలయంలో సంఘము ఎత్తబడక ముందే 3వ దేవాలయం అనేది నిర్మించబడుతుంది. బలు నైవేద్యంలో ప్రవేశపెట్టిన తర్వాత ఇశ్రాయేలు అంత్యక్రీస్తును మెస్సయగా అంగీకరించిన తర్వాత ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు సంపూర్ణమైన అధికారం ఎవరికి ఇస్తున్నట్టున్నాడు? ఎవరికి? బైబిల్ పండితులు చెప్పిన మాటల ప్రకారం ఏలియా కావచ్చు, మోషే కావచ్చు, హానోకు కావచ్చు, ఇంకా నేను చెప్పాను వేవేల పరిశుద్ధుల పరివారం, వేవేల పరిశుద్ధుల పరివారం కావచ్చు. ఆయన ఎవరినైనా కూడా సంఘము కొరకు సాక్ష్యం చెప్పడానికి ఆయన పంపిస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను, మీరు రోమ పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు చదివితే అక్కడ దీని గురించి కనబడుతుంది. 17వ వచనం నుండి 20 వచనాలు 11వ అధ్యాయం రోమ. అయితే కొమ్ములలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్ల యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి కాలం పొందిన ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించలేదు. అందుకు నీవు అంటు కట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుకుందువు. మంచిది. వారు అవి శాశ్వతమును బట్టి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక ఎందుకున్నాడండి? గర్వింపక భయపడము. దేవుని స్తోత్రం కలుగుగా. ఏమంటున్నాడు? కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు మనం ఎలా అంటుకుంటాడండి? అడవి కొమ్మమైన నాన్ని ఒలీవ చెట్టుతో
ఒలీవ చెట్టు అభిషేకానికి సాదృశ్యం. ఎక్కడో అడవిలో, అంటే అడవి అనగా లోకానికి సాదృశ్యం. లోకం అనే అడవిలో నీవు విరిచివేయబడి, తృణీకరింపబడి, నలపబడి, అనేక మంది చేత త్రొక్కబడి, మరి ఎటువంటి నీకు విలువలేని సమయంలో దేవుడు ఏం చేశాడంట? ఎవరితో నాటు కట్టాడు? ఒలీవ, శ్రేష్టమైన ఒలీవ కొమ్మతో దేవుడు ఏం చేశాడు? అంటు కట్టాడు. ఇక్కడ అంటు కట్టబడిన తర్వాత నువ్వేం చేయాలంటే సారవంతమైన వేరుతో వాటిలో కలిసి పాలు పొందినట్టుగా ఆ కొమ్మల పైన నీవు. ఈరోజు చాలా మంది అతిశయపడతా ఉన్నారంట. అందుకని చెప్తా ఉన్నాడు, అసలు నువ్వు అతిశయింపబడడానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ స్థితి ఎట్లా ఉంది? నువ్వు ఏ విధానంలో ఉన్నప్పుడు నిన్ను ఆయన తీసుకొచ్చి ఈ ఒలివ కొమ్మకు అంటు కట్టాడు, దాన్ని నువ్వేం చేయాలి? గుర్తు తీసుకోవాలి. అతిశయింపడానికి కారణం అంటూ ఏది కూడా మన జీవితంలో లేదు. మనం అడవి కొమ్మల లాంటి వాళ్ళము, విరిచివేయబడిన వాళ్ళము. మనల్ని ఎవరు కూడా చేర్చుకోకపోతే ఒలీవ కొమ్మైన యేసుక్రీస్తు ఆయనతో అంటు కట్టుకోవడానికి నువ్వు చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎవ్వరు కూడా ఈ లోకంలో ఉన్న ఏ మనిషి కూడా నువ్వు చేర్చుకోలేదు. అంతేనా కదా? నిజం చెప్పండి, ఎవరిని చేర్చుకున్నారు? మనం నన్నుగా ఎవరిని చేర్చుకున్నారు? మనం ఎవ్వరు కూడా చేర్చుకోలేదండి. మనకి దారి తెన్ను లేని స్థితిలో జీవిస్తున్నాం. మనల్ని ఒలీవ చెట్టు కొమ్మైన యేసుక్రీస్తు తనలో మనల్ని అంటు కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవు అనుభవిస్తున్న ఆశీర్వాదం కావచ్చు, మేలు కావచ్చు, ఈ అతిశయమంతా ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తుకు సాదృశ్యమైన ఒలీవ చెట్టు కొమ్మలో నుండి నీకు ఈ అతిశయం అనేది వచ్చింది. ఇక్కడ కింద ఏమంటున్నాడు? వేరును భరించుచున్నది కానీ దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. ఎవరు మనం భరించారండి? ఎవరండి? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును ఆయన మనం భరిస్తున్నాడండి. మనం కాదు. ఆయన మనం ఎన్నో విషయాల్లో మనం భరిస్తున్నాడు, ఇంకా భరిస్తూనే ఉన్నాడు, ఇంకా భరిస్తూనే ఉన్నాడు. ఎంతవరకు అంటే తెలుసా? ఎంతవరకు? దేవుని రాకడను ఎత్తబడేంత వరకు కూడా ఆయన భరిస్తున్నాడండి. ఇది గొప్ప ప్రేమ అండి. ఈ ప్రేమలో ఏం చేయమన్నాడు దేవుడు? కాచుకొని ఉండమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ ప్రేమలో అంటూ కట్టబడి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా చెప్తున్నాడండి. ఇంకా ఒక విషయం జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 వచనాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద కట్టడు, కానీ అది ఇంటంటూ వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టదు. మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట దేవుని స్తోత్రం కలుగుగాక. క్రీస్తు ఒలీవ కొమ్మకు అంటుకట్టబడిన నీవు ఒలీవ చెట్టు అభిషేకానికి సాదృశ్యమని జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 3-14 వచనాలు చదివితే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దీపస్తంభం అనగా సాక్ష్యములకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు నిన్ను లోకానికి వెలుగుగా ఆయన నిన్ను నియమించి పెట్టాడు. నువ్వు ఎక్కడ ఉండకూడదు? కొంచెము కింద కానీ మంచం కింద కానీ ఉండకూడదంట. దీపస్తంభం మీద నిలబడాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దీపస్తంభం మీద నిలబడతావో నువ్వు అనేకులకు వెలుగుగా ఉండగా, ఆ వెలుగులోనికి అనేక మంది రాగలరు. ఆ వెలుగైన యేసుక్రీస్తును
మీ ద్వారా ఈ లోకానికి ప్రకటించడానికి, ప్రచురింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సాక్షులను పంపిస్తున్నాడు, సాక్షులను. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ అండి దేవుడు. ఈరోజు సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. చివరికి నేను మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20 వచనం చదివితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20 వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది ఏమనగా యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, ఒకటవ అధ్యాయం 20 వచనం అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములు కూర్చున్న మరమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు దేవుని స్తోత్రం కలుగుతాయి. నేను చెప్పాను కదండి, ఏంటంటే చెప్పాను నేను 7 సంఘాల్లో నేను దాదాపుగా మీకు 6 సంఘాల గురించి చెప్పాను. ఒక ఎఫెసీ సంఘం గురించి మాత్రమే నేను చెప్పలేదు. హల్లెలూయా! ఇక్కడ ఏం చెప్తున్నాడండి? కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు ఏంటంట? 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు దేవుని స్తోత్రం అనగా అభిషేకము కలిగి శ్రమల కాలములు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుటకు అవి పంపబడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగుతున్నాను. ఈ 2 సాక్షులు భూమి మీద రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంత్యక్రీస్తును ఎదురించడానికి, అసలు మెస్సయ కాదని క్రీస్తు విరోధుని లోకానికి ప్రకటించడానికి 2 సాక్షులకు దేవుడు ఏం చేస్తున్నాడండి? అధికారం ఇస్తున్నాడు. ఆ అధికారాలు ఏంటి అనే విషయాన్ని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. యూదా పత్రికలో మీరు మనం చదువుకున్న మాటలు జ్ఞాపకం తీసుకోండి. దేవుడికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాలు ఏం చేయకూడదు? ప్రార్థన పెట్టకూడదు. పరిశుద్ధాత్మను ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఏం చేస్తాడంటే ఎత్తబడే గుంపులో నిలబడతాడు. ఈ ఒలివ చెట్లు అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. అలాగే దీపస్తంభం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈరోజు ఈ సాక్ష్యం ఏ విధంగా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా. అందరూ కూడా కళ్ళు వస్తుందా? ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు వస్తుందా? నేను ఊహిస్తున్నాను. అందరం కూడా కళ్ళు వస్తుందా? దేవుడు అనేక పర్యాలను నేను హెచ్చరిస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని గొంతుని ఆ పరిశుద్ధాత్మ దేవుని చంపేసి నీకు ఇష్టం వచ్చినట్లుగా దంభములు పరచు, దురాశల చొప్పున నీవు నడుస్తూ దేవుని యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకోకుండా పట్టబెట్టేస్తున్నాడు. ఈరోజు మా జ్ఞాపకం తీసుకుంటాడు, పరిశీలన తీసుకుంటాడు. ప్రభు ఎంతో కృపిస్తున్నాడు. నీకు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేస్తూ ఉన్నాడు. ఎన్నెన్నో మేలు నీ జీవితంలో చేస్తూ ఉన్నాడు. దేవుడు మనం వెలిగించింది కొంచెం కింద మంచం కింద ఉండడానికి కాదు, దీపస్తంభం మీద కట్టబడడానికి, అనేకులకు మనం వెలిగినబడడానికి. ఈరోజు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మనం ఏ విధంగా లోకానికి సాక్షాత్తంగా నిలబడగలుగుతున్నాం? ఎంతసేపు మన కోసమే మనం చెప్పుకుంటున్నాం. నేను ఫలానా, నేను అట్లా, నేను ఇట్లా, నాది నాది అన్నిటివే గర్భంగా మాట్లాడుకుంటున్నామేమో, చెప్పుకుంటున్నామేమో. లేదు, ఈ రాత్రి కలిసి యేసయ్య గురించి మనం చెప్పగలగాలి. ఆనాడు హానోకు సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇవ్వడానికి భూమి మీదకి పంపబడతా ఉన్నాడు. ఏలియా పంపబడతా ఉన్నాడు. మోషేను దేవుడు పంపిస్తున్నాడు. వేవేల దూతల పరివారముతో సంఘమును ఎదుర్కోవడానికి అనేక మంది రాబోతా ఉన్నాడు.
నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, నువ్వు పక్కన పెట్టడానికి వీల్లేదు, నీవు ఆ రక్షణను నువ్వు త్రోసివేయడానికి వీల్లేదు. ఈ రాత్రి దేవుడికి ఇచ్చిన రక్షణ సాక్షి చెప్పాలి, దీపస్తంభం మీద నువ్వు పెట్టబడాలి, అనేకులకు వెలుగుగా నీ వంశాలను దేవుడు ఆశపడతాడు. కానీ చాలాసార్లు చీకటిలోనే జీవితానికి ఇష్టపడుతున్నావేమో, చీకటికి నువ్వు దాసోహం అయిపోయి ఉన్నావేమో, చీకటితో స్నేహం చేస్తా ఉన్నావేమో. కానీ నా దేవుడి రాత్రి నేను దీపస్తంభం మీద పెట్టాలని ఆశపడతా ఉన్నాను. పెట్టబడతానికి ఇష్టపడుతున్నావా? నేను దీపస్తంభం మీద నేను ఉంటాను, అనేక మందికి వెలుగుగా నేను ఉంటాను, అనేక మందిని రక్షణలు నడిపిస్తాను అని మీ రాత్రిలో ఒక తీర్మానం తీసుకోగలిగితే ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి భక్తిహీనులైన వారి పడుకున్నారు. నువ్వు అనేకమైన హెచ్చరికలు చేస్తా ఉన్నావు. వారు తమ మాటలు వింటున్నారు. ఇదిగో తండ్రి, ఈ లోకంలో ఆశల చొప్పున వారు న్యాయమును ప్రకటన పెట్టి వారు తప్పముగా ప్రవర్తిస్తూ, అయ్యా నీవు హెచ్చరించే ఆ మాటలను పరిహాసము చేస్తున్నాను ప్రభా, వారు దోషివేసిన స్థితిలో జీవిస్తూ ఉంటాం. ఇదిగో నాయన, అడవి కొమ్మలో వెరగొట్టబడిన మమ్మల్ని క్రీస్తు అనే ఒలివ కొమ్మకు నీవు మమ్మల్ని అంటుకుంటున్నావు ప్రభా. ఈరోజు అతిశయపడానికి ఏమి కూడా మాకు లేదు, కానీ కేవలం నిన్ను బట్టి ప్రభా, క్రీస్తు అనే ఆ ఒలివ కొమ్మకు నీవు మమ్మల్ని అంటుకుంటున్నావు. మేము ఫలించాలని, మా వేరు లోతులోకి పాతుకోవాలని మమ్మల్ని చేర్చుకున్న గొప్ప దేవుడు ఆయన. ఏ స్థితి మాలో లేదు నాయన ప్రభా, చెప్పుకోవడానికి ఏది కూడా మాలో లేదు, కానీ కేవలం నిన్ను బట్టి మాత్రమే. అందుకే మాకు ఇచ్చిన రక్షణ మేము భయముతోను వణుకుతోను మేము కాపాడుకుంటున్నాం ప్రభా. మేము ప్రతి ఒక్కరి కనికరము కలిగి అయ్యా వారిని చేర్చుకోవడానికి, మా గుంపులో వారిని చేర్చుకోవడానికి ప్రభా, వారిని ప్రేమించడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి నీ కృపను మాకు దయచేయమని ఈ రాత్రి నువ్వు వేడుకుంటున్నాం ప్రభా. ఇంకా ఎవరైతే కనికరము లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారో, ప్రార్థన పరిశుద్ధాత్మలో ప్రార్థించే అనుభవం ఎవరైతే లేదో ఆయన ప్రభా, ఈ రాత్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ కనికరము కలిగి ప్రేమించే వారిగా, హత్తుకునే వారిగా, వెలుగైన వారిగా మేము ఈ లోకంలో నీ కొరకు సాక్ష్యం చెప్పడానికి నీ కృప మాకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. రాత్రి ఎంతమంది అయితే వచ్చారో ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ విన్న మాటలు ఇక్కడే విడిచిపెట్టకుండా మా హృదయంలో జ్ఞాపకం చేసుకొని, హానోకు ఏ విధంగా అయితే నీ చేత ఇష్టడు అని సాక్ష్యం పొందుకున్నాడు, మేము కూడా ఈ చివరి దినాల్లో నీ చేత మేము సాక్ష్యం పొందుకోవడానికి అయ్యా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేసినాం. బలహీనులు మీరు బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, రోగులను స్వస్థపరచండి. ఈ రాత్రి అనేకమైన ప్రార్థన అంశాలు ఈ సమయంలో మోసుకుని వచ్చి ఉన్నాడు. మా ప్రార్థన నుండి కూడా సమాధానం తెచ్చిన మొదటి సమయం అంతా కూడా తీవ్రత ఆశీర్వాదంగా మీరే నడిపించి పొందాలి. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. కొద్ది నిమిషాలు మనం విరామం తీసుకుంటాం.